తనూజాలో కొన్ని అలా చిరాకు తెప్పిస్తావి. అందరు అక్కడ ఫ్రూట్స్ పంచుకొని ఉంటారు, అందరికి 2-2 అనమాట. సో డెమోన్ పవన్ ఏమంటాడంటే, నేను ఆల్రెడీ తినేసా ఒక తనూజ అంటే, లేదురా నేను ఒకటే తిన్నాను, ఇన్ఫాక్ట్ హాఫే తిన్నాను, నా నోరు నీ అంత పెద్దది కాదు అంటది. నోరు పెద్దది కదా అని డెమోన్ పవన్ అన్నప్పుడు, డెమోన్ పవన్ గోదావరిలో ఎటకారం మామూలుగా ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్లోనే ఎటకారం ఉంటుంది. అండ్ డెమోన్ పవన్ కూడా ర్యాప్ పెరుగుతోంది తనుజాతో, రోజు క్యూట్గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ తను నార్మల్గానే అరే నా నోరు పెద్దది అంటున్నావు, నీదేమన్నా పెద్దది కాదా అది ఇది అన్నట్టు మామూలుగా, అంటే శ్రీజ వచ్చినప్పుడే చెప్పింది లవ్ ట్రాక్ కావాలని పెట్టుకున్నాడు అని, సో ఇదంతా కావాలని అటెన్షన్ కోసం నువ్వు చేసావులే అది ఇది అంటే, అప్పుడు డెమోన్ పవన్ అంటాడు, శ్రీజ అడుగురా లవ్లో అని చెప్పింది, నువ్వు ప్లేట్ తిప్పకు అంటే, అక్కడ ఇంకా మాట పెరిగి చిన్నదాన్ని లాగి తనుజ, అరే డెమోన్ పవన్ నువ్వు మాట్లాడుతుంది సీరియస్గా చెప్తున్నాను, నాకైతే అస్సలు నచ్చట్లేదు, మాట్లాడుతున్నావు కంటెంట్ కోసం ఏదేదో మాట్లాడుతున్నావు, అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి గొడవపడి బయటికి వెళ్ళిపోతాయి. అసలు డెమోన్ పవన్ది మిస్టేకే లేదు, ఫన్నీగా వెరీ క్యాజువల్ నోట్లో అన్నాడు. కానీ తనుజానే దాన్ని ఎందుకో రాంగ్గా తీసుకొని దాన్ని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి, ఇది ఒకసారి కాదండి జరిగింది ఈ సీజన్లో తనుజ ఇలా చాలాసార్లు చిన్న వాటిని ఇంత సీరియల్ లాగి ముద్దమందారం సీరియల్ చూపించింది, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏంటమ్మా ఇది, లాస్ట్ టైంపాస్గా మామూలుగా మాట్లాడే దాంట్లో కూడా గొడవ పడుతున్నావు, ఇంకా నువ్వు మారవా అన్నట్టు నాకు అనిపించిందండి. దట్ వాస్ నాట్ అట్ ఆల్ నీడెడ్ అండి, అవసరమే లేదు అక్కడ గొడవ పడడానికి. ఐ డోంట్ నో వాట్స్ రన్నింగ్ ఇన్ తనుజాస్ మైండ్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ మళ్ళీ తనే లోపలికి వచ్చి డెమోన్ పవన్కి అరే సారీ రా అంటే ఇద్దరు నవ్వుకుంటారు. డెమోన్ పవన్ ఎప్పుడు చాలా లైట్ వేలో తీసుకుంటాడండి ఏదైనా. నిజంగా అండి డెమోన్ పవన్ ఈజ్ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్, మోస్ట్ కూలెస్ట్ పర్సన్, మోస్ట్ హ్యూమరస్ పర్సన్ ఇన్ ద హౌస్ అనిపిస్తుంది. బట్ ఆ హ్యూమరస్ యాంగిల్ లాస్ట్ వీక్లో వచ్చింది బయటకి. ఈ ఫస్ట్ వీక్స్ నుంచి ఆ గోదావరి ఎటకారం కానీ ఇవన్నీ బయటకు వచ్చింటే ఇంకా చాలా బాగుండేది.